ప్రభా మరి బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ వాక్యాన్ని సరైనటువంటి విధానంలో బోధించేదాని కొరకై మా ప్రియ సహోదరుడు బెంజమిన్ అన్న ద్వారా ప్రభా మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. మేము సరైన విషయాలు సరైన విధానంలో అర్థం చేసుకొని మీ వాక్యానికి ఎటువంటి కల్పితాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి మీరే మీ కృపను అనుగ్రహించండి. మీ దాసుని ప్రభా మంచి జ్ఞానంతో నింపి మీరే వాడుకునండి. జాయిన్ అయిన మా ప్రియ సహోదరులందరిని బట్టి వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వాళ్ళని కూడా సకాలంలో మీరే సమకూర్చి తండ్రి, ఇదేదో ఏదో టైం పాస్ కాకుండా పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు పరిచారకులు వీళ్ళందరికీ ఈ యొక్క సబ్జెక్ట్ ఉపయోగకరంగా ఉండినట్లు మీరే సహాయపడుతూ రండి. అలాగే ప్రభా వారికి కూడా సమయాన్ని అనుకూలపరచండి. ఈ రానున్నటువంటి గుడ్ ఫ్రైడే ఈస్టర్ మినిస్ట్రీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మరొకసారి మీ దాసుని మీ చేతికి అప్పగించుకుంటూ ఇచ్చిన ఆధిక్యతను బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సోల్మన్. ఓకేనా. ఈరోజు సెషన్ని మనం ప్రారంభించుకుంటాం. ఈరోజు మనం చూసేటువంటి భాగంలో ద బైబిల్ యాజ్ హోల్, బైబిల్ని క్షుణ్ణముగా లేదంటే 66 పుస్తకాల యొక్క సంక్షిప్త సమిష్టిగా చెప్పాలి అనుకుంటే అది ఏ రీతిగా మనము దాన్ని డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటి సందర్భాన్ని అంశముగా మనం చూసి దానిని కొనసాగిస్తాం. మొట్టమొదటిగా మనకి పరిచయమైనటువంటి ఒక 2 స్లైడ్స్ మనం చూస్తాం. పాత నిబంధనని 4 ప్రాముఖ్యమైనటువంటి భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి 5 పుస్తకాలు అది ధర్మశాస్త్రము, ద లా అని అంటాం. ఆ తర్వాత పుస్తకాలు అనగా యెహోషువ మొదలుకొని ఎస్తేర్ వరకు అది చరిత్ర పుస్తకాలుగా మనం పరిగణిస్తున్నాం, హిస్టారికల్ బుక్స్. తర్వాత జోబ్ నుండి సాంగ్స్ ఆఫ్ సోలమన్, యోబు నుండి పరమగీతముల వరకు మనము పద్యభాగముగా దాన్ని విభజించుకుంటాం, పోయట్రీ. ఆ తర్వాత 4వది ప్రవక్తల పుస్తకాలు, అవి మేజర్ ప్రాఫిటికల్ బుక్స్, ఆ తర్వాత మైనర్ ప్రాఫిటికల్ బుక్స్గా పరిగణిస్తూ ఉన్నాం. ఐజియా నుండి డానియల్ వరకు అది పెద్ద ప్రవక్త పుస్తకాలుగా మనం ఎంచుతున్నాం. ఇక్కడ వ్యక్తులు పెద్దవారని కాదు, అయితే కేవలము ఎక్కువ అధ్యాయాలు ఆధారం చేసుకుని ఉన్నాయి కాబట్టి అవి పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని అంటాం. అంతేకాకుండా అదే భాగంలో విలాప వాక్యములు తక్కువ అధ్యాయాలు ఉన్నప్పటికీ ఇర్మియా యొక్క కొనసాగింపుగా దాన్ని మేజర్ ప్రాఫిటికల్ బుక్స్గా పరిగణిస్తాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లోనే మైనర్ ప్రాఫిటికల్ బుక్స్, హోషే మొదలుకొని మలాకి గ్రంథం వరకు దీన్ని చూస్తాం. ఆ తర్వాత మరలా వచ్చే సెషన్స్లో క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్ బుక్స్ని మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధన పుస్తకాల యొక్క క్రమబద్ధీకరణ అనేది చూస్తాం. ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ స్ట్రక్చర్ చూస్తే మొదటి 4 సువార్తలుగా పరిగణిస్తున్నాం. ఆ తర్వాత చరిత్ర పుస్తకముగా అపోస్తల కార్యములు చూస్తున్నాం. ఆ తర్వాత పౌలు రాసినటువంటి పత్రికలు రోమ పత్రిక నుండి ఫిలమోను పత్రిక వరకు మనం చూస్తాం. ఆ తర్వాత జనరల్ ఎపిజల్స్గా మనము హెబ్రీ నుండి యూదా పత్రిక వరకు చూస్తాం. ఆ తర్వాత ప్రకటన పుస్తకము అది అన్కవర్డ్, ఇక్కడ అపోకలిప్స్గా మనం దాన్ని చూస్తాం. తర్వాత పౌలు రాసినటువంటి పత్రికల్లోనే చర్చ్ ఎపిజల్స్ ఉన్నాయి, పాస్టరల్ లేదా పర్సనల్ ఎపిజల్స్ కూడా ఉన్నాయి. సంఘానికి రాసినటువంటి పత్రికలు, ఆ తర్వాత వ్యక్తిగతంగా పరిచారకుల కొరకై రాయబడినటువంటి పత్రికలు మనం చూస్తాం. ఆ తర్వాత అదే కోణంలో
చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రికలు ఉన్నాయి, చెరసాల వెలుపట రాసినటువంటి పత్రికలు కూడా కొన్ని కనబడతా ఉంటాయి. సరే, ఆ విభజన మరలా అవసరమైనప్పుడు మరలా చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ సెషన్లో మనం ఒక చూడబోతున్నాం ఏంటంటే బైబిల్ యాజ్ హోల్. బైబిల్ని పూర్తిగా 66 పుస్తకాలని సంక్షిప్తంగా మనం చెప్పగలిగితే అది ఏ రీతిగా మనం చెప్పవచ్చు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా వెరైటీ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంగతులు, లేదంటే బైబిల్లో ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి అనేటువంటిది మనం చూడగలిగితే, మొట్టమొదటిగా కంటెంట్స్ వీ హ్యావ్. ఈ బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్స్, ఆ యొక్క అంశాలు లేదా అనేటువంటి ఏ రీతిగా మనం చూస్తాము అని అంటే, ఉదాహరణకు ఏమేమి అంశాలుగా ఉన్నాయి, కంటెంట్స్ ఏమున్నాయి అని అంటే, విశేషముగా ఏమున్నాయంటే చరిత్ర మనకు కనబడతా ఉంది. ఆల్రెడీ ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఓన్లీ. హిస్టరీ కనబడతా ఉంది. తర్వాత థియాలజీ అన్నప్పుడు దేవుని గురించినటువంటి శాస్త్రము, దైవశాస్త్రము, దైవ స్టడీ అనే అర్థం ఇస్తుంది థియాలజీ అని అంటే. సో సహజంగా కొన్ని ఇలాంటి పెద్ద పెద్ద పదాలు కనపడ్డప్పుడు అది వింతగా లేదంటే పరిచయం లేనటువంటి పదముగా మనం భావించకుండా, మనం ఉపయోగించేటువంటి పదాలన్నీ కూడా వాక్యాన్ని ఆధారం చేసుకొని వాడేటువంటి పదాలే మనం పరిగణిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడోది ఫిలాసఫీ, తత్వము కూడా ఉంది. తర్వాత పోయట్రీ, పద్యము ఉంది. ఆ తర్వాత ఆస్పిరేషన్, కాబట్టి ప్రేరేపణతో కూడినటువంటిది, అంతర్ప్రేరేపణ, తర్వాత ఆత్మచేత ప్రేరేపించబడినటువంటిది, ఇతరులను ప్రేరేపించగలిగేటువంటి పుస్తకంగా పరిగణిస్తున్నాం. ఆ తర్వాత ప్రెడిక్షన్, ఏమి జరగబోతుంది అనేటువంటి దానిని వాక్యాన్ని ఆధారం చేసుకుని చూసేటువంటి సంగతులు మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. ఆ తర్వాత బైబిల్లో ఉన్నటువంటి వెరైటీస్లో మరొక వెరైటీ, ఒక విశిష్టమైన సంగతి ఏమిటంటే ఆథర్షిప్, గ్రంథస్థము, గ్రంథకర్తల గురించి మనం చూస్తాం. దీంట్లో ఈ గ్రంథకర్తలు మనకి ఎవరు కనబడుతున్నారు అంటే ప్రాఫిట్స్, ప్రవక్తలు కనబడుతున్నారు. ఆ తర్వాత ప్రీస్, పరిచారకులు యాజకులు కనబడుతున్నారు. ఆ తర్వాత కింగ్స్, రాజులు కనబడుతున్నారు. తర్వాత అనలిస్ట్, ఆ తర్వాత అపోజల్స్, ప్రవక్తలు కనబడతా ఉన్నారు. తర్వాత ఈవాంజలిస్ట్, సువార్థికులు కనబడతా ఉన్నారు. కొన్ని వర్డ్స్ తెలుగులో నేను చెప్పలేకపోతున్నా, ఐ విల్ ట్రై టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే సర్కమ్స్టాన్సెస్ వీ హ్యావ్, మనకున్నటువంటి పరిస్థితుల గురించి మనం చూస్తే స్థలము, ప్లేస్ అనేటువంటిది ఒక పరిస్థితి. ఆ తర్వాత కంట్రీ, దేశము. ఆ తర్వాత ఉద్దేశము. ఆ తర్వాత నాగరికత, కల్చర్. ఆ తర్వాత డెస్టినేషన్, గమ్యము. ఆ తర్వాత డిఫరెన్స్ ఆఫ్ టైం. ఆ తర్వాత లాంగ్వేజ్. సో మొట్టమొదటిగా బైబిల్ గురించి 66 పుస్తకాల యొక్క 66 పుస్తకాల యొక్క ఈ బైబిల్ని, లేదంటే 66 బుక్స్ ఆఫ్ దిస్ లైబ్రరీ బుక్స్ని మనము క్లుప్తంగా యాజ్ ఎ హోల్ మొత్తముగా మనం ఎలా చూడగలుగుతున్నాం అనేటువంటిది మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వెరైటీ ఇన్ ద బైబిల్. దీంట్లో మనకి కంటెంట్స్ ఉన్నాయి, తర్వాత ఆథర్షిప్ ఉంది, తర్వాత సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. దీనిలో చూడగలిగేటువంటి విశేషములు, ఆ తర్వాత గ్రంథకర్తలు ఏ రీతిగా ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్లో వారు ఉన్నారు అనేది. ఆ తర్వాత మనకున్నటువంటి పరిస్థితుల గురించి మనం చూస్తాం. సో దీంట్లో ఒక వెరైటీ. అంతేకాకుండా పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అనేటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు ఆడియన్స్ కూడా డిఫరెన్సే. అంటే ఆ రోజు ప్రభువారు చెప్పేటప్పుడు, లేదంటే ప్రవక్తలు చెప్పేటప్పుడు
విన్నటువంటి మొదటి గుంపు, ఈనాడు వాక్యము వింటున్నటువంటి మన గుంపు. కాబట్టి ఆడియన్స్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ని ఆధారం చేసుకుని ఏం చెప్తున్నాడు, తద్వారా వారికి ఏమర్థమైందో ఆ కోణంలోనే మనకు అర్థం కావాలి. అప్పుడే వాక్యం యొక్క నమూనా, వాక్యం యొక్క స్పష్టత, వాక్యం యొక్క విశిష్టత అవన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతాయి. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే ద యూనిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి ఐక్యత, అంటే మనుషుల్లో ఉన్నటువంటి ఐక్యత అనేటువంటి పదాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ చెప్పట్లేదు. అసలు బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనంలో ఒక గొప్పతనం ఏంటంటే ద యూనిఫికేషన్ ఆఫ్ ద బైబిల్. అంటే రకరకాల పుస్తకాలు, రకరకాల గ్రంథకర్తలు, అంతేకాకుండా రకరకాల స్థలాల్లో రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలని ఒక్క తాటిలోనికి తీసుకుని వచ్చి ఒక్క పుస్తకముగా చేయటము, దీనిలో ఉన్నటువంటి యూనిఫికేషన్ అండ్ యూనిటీ చాలా గొప్పది. అంటే ఏ రీతిగా కలిపి ఉందనేటువంటి సంగతులు, అవి విశిష్టతలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో మనం ఆలోచిస్తే ద 7-fold యూనిటీ ఆఫ్ ద బైబిల్, బైబిల్ యొక్క ఏకత్వాన్ని మనం చూసేటప్పుడు అది 7 అంతలుగా మనం దాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి ఏమిటంటే జెనసిస్ టు డ్యూటర్నోమీ, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా దాన్ని ఎలా మనం పరిగణిస్తామంటే రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని సంగతుల గురించినటువంటి ప్రత్యక్షత. ఉదాహరణకు ఒకవేళ మీరు ఆదికాండం ఒకవేళ కానీ చూడగలిగితే చూడండి. ఉదాహరణకు ఆదికాండం 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1. ఈ యూనిట్ అనేదానికి ఇంకొక మాట కూడా మనం చెప్పవచ్చు, ఏంటంటే హార్మోనీ అని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత జెనసిస్ 1లో మీరు కానీ గమనిస్తే మొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని ఉంటుంది, ఆది యందు దేవుడు అని ఉంటుంది. ఆ తర్వాత మరలా క్రింద భాగములకు వచ్చిన తర్వాత ఇక దాదాపు 2వ అధ్యాయం నుంచి కానీ మనం ప్రారంభించుకుంటే లార్డ్ గాడ్ అని వస్తూ ఉంటుంది, లార్డ్ గాడ్ అని వస్తూ ఉంటుంది. అంటే ప్రత్యక్షత అనేటువంటిది దేవుడు తనంతట తానే ఉన్నాడు అన్నప్పుడు గాడ్ అని వాడబడింది. ఆ తర్వాత భాగంలో దేవుడైన యెహోవా అని పేరుతో ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. మొదట్లో దేవుడు అని మాట్లాడి ఆ తర్వాత దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అంచెలంచెలుగా ఏ రీతిగా ప్రజలకు చేరుతుందో మనం చూస్తున్నాం. అబ్రహాముకు ప్రత్యక్షపరచబడ్డాడు, ఆ తర్వాత యాకోబు ఇస్సాకుకు ప్రత్యక్షపరచుకున్నాడు, ఆ తర్వాత మోషే లాంటి ప్రజలకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. సో ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. క్రమక్రమేణా దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరచుకునేటప్పుడు ఇంకా విశదీకరించబడి ప్రవక్తల ద్వారా, అనుభవాల ద్వారా, శిష్యుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం. సో ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మనం ఒక బైబిల్ని అర్థం చేసుకునేటువంటి దానికి ఈ రీతిగా విడదీస్తూ ఉన్నాం. ఏంటంటే రెవల్యూషన్, ప్రత్యక్షత అని మనం పేరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు మనం చూస్తే సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేటువంటిది మనం చూడవచ్చు. యెహోషువ కాలములో ప్రజల యొక్క సిద్ధపాటు అంటే ముందున్నటువంటి పుస్తకాల్లో ప్రిపరేషన్ లేదని కాదు, తర్వాత ఉన్నటువంటి పుస్తకాల్లో ప్రత్యక్షత లేదు అని కాదు. అయితే ఇది మనం తేలికగా అర్థం చేసుకోవటానికి మాత్రమే కాకుండా బైబిల్ అంటే బోరింగ్గా ఉండేటువంటి కొన్ని సందర్భాల్లో, లేదా పాత నిబంధన అంటే బోరింగ్గా ఉండేటువంటి కొన్ని పరిస్థితుల్లో తేలికగా ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకునే దాని కొరకై మనం ఈ రీతిగా ఈ పట్టికను మనం విడదీస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు అది లేదంటే ప్రిపరేషన్, సిద్ధపాటు అనేటువంటిది అది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ తర్వాత యోబు నుండి పరమగీతం వరకు కానీ మనం చూస్తే ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఆస్పిరేషన్.
సో ఆస్పిరేషన్ అంటే ఆకాంక్ష అనేటువంటిది అర్థమిస్తూ ఉంది. ఆ తర్వాత నాలుగవది యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు చూస్తే ఎక్స్పెక్టేషన్, ఎదురుచూపు. ఉదాహరణకు యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు క్రీస్తును గూర్చినటువంటి ఎదురు, ప్రవక్తలు ఏ రీతిగా ప్రవచించారు, ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించి మాత్రమే కాకుండా ఆయన రాకడ గురించి కూడా తాను ఏ రీతిగా అది ఎదురు చూసేటువంటి సందర్భాలు మనకి గ్రంథాల్లో మనకు కనబడతాయి. ఆ తర్వాత మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు మేనిఫెస్టేషన్, బయలుపరుపు అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తాను పరిచయం చేసేటువంటి కాలంలో తాను ఏ రీతిగా బయలుపరుచుకున్నాడు అనేటువంటి సంగతులు మనం చూస్తాం. ఆ తర్వాత యాక్ట్స్ టు ఎపిసల్స్, అపోస్తల కార్యముల నుండి పత్రికల వరకు చూస్తే రియలైజేషన్. కాబట్టి ఏ రీతిగా ప్రజలు దేవుని గురించినటువంటి సంగతులు ఎరిగిన తర్వాత వారు ఏ రీతిగా వారు తెలుసుకున్నారు అనేటువంటిది మనకు కనబడతా ఉంటుంది. ఆ తర్వాత రియలైజేషన్ అనే దానికి సాక్షాత్కార్యము అని కూడా అనొచ్చు. అంటే ప్రజలు ఏ రీతిగా తమను తాము అనుభవపూర్వకంగా ఎరిగారు, తెలుసుకున్నారు అనేటువంటి సంగతులు కనబడతా ఉంటాయి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు రెండవ రాకడను గురించినటువంటి సంగతులు ఎక్కువగా మనకు కనబడతాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి సంగతులు ఏదైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువగా 65 పుస్తకాల కంటే కూడా ఎక్కువగా 66 పుస్తకములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గుణం అనేటువంటిది ఎక్కువగా మనకు కనబడతా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్షణ లేనటువంటి మానవునికి అది పెద్ద పరాకాష్ట, కల్మినేషన్. అయితే ప్రభువును అంగీకరించినటువంటి వారికి అది నూతనత్వాన్ని పుట్టిస్తూ ఉంది. సో ఈ 7 విషయాలు కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపిస్తూ ఉంది, ప్రత్యక్షత చూపిస్తూ ఉంది, ప్రిపరేషన్ సిద్ధపాటు చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆస్పిరేషన్ అనగా ఆకాంక్ష చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్, ఎదురు చూపు అనేటువంటి దాన్ని చూపిస్తూ ఉంది. ఆ తర్వాత మేనిఫెస్టేషన్, బయలుపరుపు అనేది చూపిస్తూ ఉంది. తర్వాత రియలైజేషన్, సాక్షాత్కార్యం అనేది చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము పరాకాష్ఠను జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ద యూనిటీ ఆఫ్ ద బైబిల్ గురించి ఒక మాట మాట్లాడితే ఈ రీతిగా మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే క్లుప్తంగా ఏ పుస్తకాలు ఏ రీతిగా మనకు వాడబడుతున్నటువంటి సంగతులు ఈ రీతిగా మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ద సిమెట్రీ ఆఫ్ ద బైబిల్. మూడోదిగా మనం చూస్తున్నాం ఏంటంటే ద సిమెట్రీ ఆఫ్ ద బైబిల్. ద సిమెట్రీ అంటే సమరూపత, బైబిల్ యొక్క సమరూపత ఏ రీతిగా ఉంది అనేటువంటి సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ అని, ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ని వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఎ ట్యాబులర్ ఫామ్. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి కొంత అర్థం చేసుకోవటానికి కొరకై. మొట్టమొదటిగా ప్రత్యక్షత అంటే మనము బైబిల్ యొక్క ఏకత్వాన్ని 7 అంతలుగా మనం చూసాము. దానిలో కొనసాగింపుగా ఈ సమరూపతను మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ రెవల్యూషన్, ప్రత్యక్షతను చూసినప్పుడు అనగా అది మొదటి 5 కాండాల్లో మనం చూస్తున్నాం. సో ప్రత్యక్షత ఏంటి? గాడ్ టు హిస్ పీపుల్, దేవుడు తన ప్రజలకు అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తర్వాత రియలైజేషన్, ఏమని ప్రజలు ఎరిగారు, తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు అని అంటే గాడ్ ఇన్ హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు అనేటువంటి సంగతి వారు రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత ఈ 2 విషయాలు, 1 సెకండ్,
ఓకేనా? యా రైట్, థ్యాంక్ యూ. సో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఏంటంటే సమరూపత, బైబిల్ యొక్క సమరూపతలో మనం చూసినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ని ట్యాబ్లెట్ ఫామ్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా చూడండి, ఈ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతా ఉంది. మొట్టమొదటిగా ద రెవల్యూషన్, వీఆర్ సీయింగ్ ద రెవల్యూషన్. ఆ తర్వాత రియలైజేషన్, ప్రజలు ఏ రీతిగా వారు ఎరిగారు, తెలుసుకున్నారు అనేటువంటి సంగతులు. ఏంటి ప్రత్యక్షత అనంటే, గాడ్ టు హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల కొరకు. రెండోది రియలైజేషన్ ఏంటి, గాడ్ ఇన్ హిస్ పీపుల్. సో పెంటెట్యూక్ అంటే మొదటి 5 పుస్తకాల్లో, దయచేసి జాగ్రత్తగా వినండి, మొదటి 5 పుస్తకాల్లో దేవుడు తన ప్రజల కొరకు ఏ రీతిగా వారిని చూశాడు, వారిని దర్శించాడు, వారిని విడిపించడానికి కొరకే వచ్చాడు అనేటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఆ తర్వాత దేవుడు తన ప్రజల మధ్య ఏ రీతిగా గుడారముగా ఉన్నాడు అనేటువంటి సంగతి మనకు కనబడుతుంది. 5 పుస్తకాల తర్వాత మిగతా పుస్తకాలన్నీ కూడా ఏమని ఎరుగుతున్నాయి, ద్వారా ఏమని ఎరగబడుతున్నామనంటే, రియలైజేషన్ ఏంటి అనంటే, గాడ్ ఇన్ హిస్ పీపుల్, తన ప్రజల మధ్య దేవుడు. ఇది ఒకవేళ మొదటిలోనే అంతగా అర్థం కాకపోయినా ఏం కంగారు పడద్దు, బట్ యూ కెన్ జస్ట్ కీప్ లిజనింగ్. ఇప్పుడు దేవుడు తన ప్రజల కొరకు, లేదంటే దేవుడు తన ప్రజలకు. రెండవది దేవుడు తన ప్రజల మధ్య, రెవల్యూషన్ అండ్ రియలైజేషన్, గాడ్ టు హిస్ పీపుల్, గాడ్ ఇన్ హిస్ పీపుల్. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. ఏంటి అనంటే, చరిత్ర పుస్తకాల ద్వారా ఇన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బహిరంగంగా దేవుడు తన తాను వ్యక్తపరుచుకున్నాడు. ఏమని వ్యక్తపరుచుకున్నాడు? దేవుడు తన ప్రజలకు, దేవుడు తన ప్రజల మధ్య, గాడ్ టు హిస్ పీపుల్, గాడ్ ఇన్ హిస్ పీపుల్. ఇన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, ఆ చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడతా ఉంది. రెండోది ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్, అంతరంగ అనుభవం గురించి మనం మాట్లాడేటప్పుడు పోయటికల్ బుక్స్లో మనము చూస్తాం. ఆ తర్వాత మూడవది ఇన్ ఆన్వర్డ్ ఎక్స్పెక్టేషన్, భవిష్యత్ దినాల కొరకైనటువంటి ఎదురు చూపు పుస్తకాలు, అది ప్రాఫిటికల్ బుక్స్లో మనకు కనబడతాయి. ఈ డిజైన్ మీరు ఒకవేళ నోట్ చేసుకుంటే తర్వాత యూ విల్ హ్యావ్ లిటిల్ మోర్ క్లారిఫికేషన్ ఆల్సో. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయింది. కొంత నెట్వర్క్ ఇష్యూ ఉండటం వల్ల స్క్రీన్ కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. తర్వాత న్యూ టెస్టిమెంట్ ఇన్ ట్యాబులర్ ఫామ్. ఏంటి న్యూ టెస్టిమెంట్ ఇన్ ట్యాబులర్ ఫామ్ అని అంటే, ఇక్కడ కూడా మరలా రెవల్యూషన్, ప్రత్యక్షత కనబడతా ఉంది. తర్వాత రియలైజేషన్, ఎరిగినటువంటి సంగతులు, తామును గుర్తించినటువంటి సంగతులు కనబడుతున్నాయి. ఏంటి రెవల్యూషన్, ప్రత్యక్షత ఏంటి? క్రైస్ట్ టు హిస్ చర్చ్, సంఘము కొరకు క్రీస్తు. రియలైజేషన్ ఏంటి? క్రైస్ట్ ఇన్ హిస్ చర్చ్, సంఘములో క్రీస్తు. క్రీస్తు సంఘానికి, సంఘములో క్రీస్తు. క్రైస్ట్ టు హిస్ చర్చ్, క్రైస్ట్ ఇన్ హిస్ చర్చ్. ఇక్కడ కూడా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బహిరంగంగా బయలుపరచబడేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే, చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్, అంతరంగ అనుభవము ఏంటి అని అంటే, పత్రికల్లో మనకు కనబడుతుంది, అదే సిద్ధాంతములో మీద ఆధారపడినటువంటిది. మూడవది ఇన్ ఆన్వర్డ్ ఎక్స్పెక్టేషన్, ముందున్నటువంటి దినాల్లో ఎదురు చూపు ఏంటి అని అంటే, అది ప్రొఫెసీ, ప్రవచనాలు, అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో మరొక 1 or 2 minutes ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో మూడవదిగా ఈ బైబిల్ యొక్క సమిష్టిత మనం చూస్తూ ఉన్నాం. ఓల్డ్ టెస్టిమెంట్లో, అదే న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. ఏంటి అని అంటే, ఇటు పాత నిబంధనలో, ఆ తర్వాత ఇటు క్రొత్త నిబంధనలో ద రెవల్యూషన్ అండ్ ద రియలైజేషన్, ప్రత్యక్షత,
ఆ తర్వాత తెలుసుకొనుట. ఈ రెండిటి మీద ఆధారం చేసుకొని మనకు కనబడతా ఉంటాయి. ఉదాహరణకు మొదటి 5 పుస్తకాల్లో ప్రత్యక్షత కనబడుతుంది. ఏంటి ప్రత్యక్షత అంటే గాడ్ టు హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల కొరకు. రియలైజేషన్, ఏమని ఎరిగారు వాళ్ళంటే గాడ్ ఇన్ హిస్ పీపుల్, తన ప్రజల మధ్య దేవుడు. ఇది 3 విధాలుగా మనకు కనబడతా ఉంది. ఏంటి అనంటే ఒకటేమో ఎక్స్ప్రెషన్, వ్యక్తపరచటము, రెండోది ఎక్స్పీరియన్స్, అనుభవము, మూడోది ఎక్స్పెక్టేషన్, ఎదురు చూచుట. సో వ్యక్తపరచటాన్ని ఏ పుస్తకాలు మనం చూస్తున్నాము అనంటే హిస్టారికల్ బుక్స్లో మనం చూస్తున్నాం, చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది బయటకు ప్రత్యక్షపరచబడినటువంటి ఏ రీతిగా వ్యక్తపరచబడింది అనేది చూస్తున్నాం. తర్వాత పద్య పుస్తకాల పోయిటికల్ బుక్స్లో ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్, అంతరంగంలో ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ప్రవచన పుస్తకాలు మనం ఏం చూస్తున్నామనంటే ముందు ఉన్నటువంటి ఎదురుచూపు కొరకైనటువంటి సంగతులు చూస్తున్నాం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మరొక ట్యాబులర్ ఫామ్లో మనం చూస్తే సువార్తల ద్వారా మనకు ఏం ప్రత్యక్షపరచబడుతుంది? సంఘము కొరకు క్రీస్తు అనేది కనబడుతుంది. తర్వాత సువార్తలు మినహాయించి మిగతా క్రొత్త నిబంధన పుస్తకాలన్నిటిలో మనకి ఏం కనబడుతుంది? క్రైస్ట్ ఇన్ హిస్ చర్చ్, సంఘములో క్రీస్తు అనేటువంటిది గుర్తించబడింది. ఇది కూడా 3 విషయాలు: ఎక్స్ప్రెషన్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్. ఏంటి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే అది చరిత్రలో మనకు కనబడతా ఉంది. అంతరంగ అనుభవము అది సిద్ధాంతపరమైనటువంటి బోధనలో పత్రికల్లో కనబడుతుంది. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎదురు చూపు అనంటే ప్రోఫసీ అనగా ప్రవచన పుస్తకం అనగా ప్రకటన గ్రంథంలో మనకు కనబడతా ఉంది. సో మనం 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూసాం. ఆ తర్వాత 4వదిగా ఏంటంటే బైబిల్ యాజ్ ద 2 బిల్డింగ్స్. బైబిల్ 2 కట్టడాలుగా మనం చూస్తాం. దయచేసి కొంత వినటానికి అర్థం కాకపోవచ్చు ఒకేసారి, బట్ వీఆర్ నౌ ట్రయింగ్ టు స్లోలీ డిగ్ డీపర్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో ఏదో పై భాగాలుగా మాత్రమే కాకుండా కొంత విశదీకరించి మనం తెలుసుకోవటానికి కొరకే ప్రయత్నిస్తాం. మొట్టమొదటిగా ద హిస్టారికల్ ఫౌండేషన్, చరిత్రపరమైనటువంటి పునాది, అది గతంలో. రెండవది ద స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ, అది ప్రస్తుతం. ఆ తర్వాత 3వది ద ప్రాఫెటిక్ కంప్లీషన్, ప్రవచనాత్మకమైన ముగింపు. సో బైబిల్ అంటే ఇక్కడ కనబడటానికి 3 కనబడుతున్నప్పటికీ దీన్ని ఎలా పరిగణిస్తున్నామంటే ఒక 2 బిల్డింగ్స్గా పరిగణిస్తున్నాం. ఒకదానికి ఒకటి అనగా ఇటు పాత నిబంధన, ఇటు క్రొత్త నిబంధన, ఒకదానికొకటి ఏ రీతిగా 2 బిల్డింగ్స్గా కనబడుతున్నాయన్నటువంటి దానికి 3 విషయాలు చూస్తాం. బాగా గమనించండి. హిస్టారికల్ ఫౌండేషన్, చరిత్రపరమైనటువంటి పునాది, అది గతంలో జరిగింది. ప్రవక్తల ద్వారా, తర్వాత యాజకుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, రాజుల ద్వారా అది గతంలో చరిత్రపరమైనటువంటి పునాది వేసుకుంది. బైబిల్కు ఉన్నటువంటి చరిత్ర యొక్క పునాది ఎలాంటిదనంటే, ఎవరు అన్నారు ఈ రీతిగా, హిస్టరీ ఈస్ నథింగ్ బట్ హిస్ స్టోరీ. చరిత్ర అనేటువంటిది ఏంటి అంటే అది ఆయన చరిత్ర. క్రీస్తు ప్రభువారికి భవిష్యత్తు కార్యాలకు, ప్రస్తుత కార్యాలకు సరిపోయినటువంటి పునాది అంతా కూడా అది గతంలోనే అది చక్కగా వేయబడింది. ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ కనపడతా ఉంది. ఈ దినాన మనం కట్టబడుతున్నాము అని అంటే ఇట్ ఈస్ ద స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. మూడవది ద ప్రాఫెటిక్ కంప్లీషన్. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, ప్రవచించినటువంటి విషయాలన్నీ కూడా భవిష్యత్తులో ఏ రీతిగా జరగబోతున్నాయటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఇప్పుడు అది ఏ రీతిగా మనం చూస్తామనంటే హిస్టారికల్ ఫౌండేషన్, చరిత్రపరమైనటువంటి పునాది గతంలో అది ఎక్కడ జరిగింది అనంటే పాత నిబంధనలోనేమో మొదటి 5 పుస్తకాల్లో పునాది ఉంది, చరిత్ర పుస్తకాల్లో కూడా ఆ పునాది మనం చూస్తాం.
అలానే క్రొత్త నిబంధనలు కానీ మనం చూస్తే సువార్తల్లో చూస్తాము, ఆ తర్వాత అపోస్తల కార్యాలు చూస్తాం. సో హిస్టారికల్ ఫౌండేషన్, చరిత్ర సంబంధమైనటువంటి పునాది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు అనగా మొదట 5 పుస్తకాల కాండాల్లో, తర్వాత చరిత్ర పుస్తకాల్లో కనబడుతుంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, న్యూ టెస్టిమెంట్. సో క్రొత్త నిబంధనలో సువార్తల్లో అలాగే అపోస్తల కార్యాల్లో చరిత్ర సంబంధమైనటువంటి పునాది అది వేయబడింది. ఆ తర్వాత స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఆత్మ సంబంధమైనటువంటి కట్టడ. అంటే ఈ కేవలము ఏ పుస్తకాలు అయితే చెప్తున్నామో దాంట్లో మాత్రమే ఉన్నాయి అని కాదండి. బట్ బైబిల్ని ఒక తేలికగా, అంటే తేలికంటే ఇంట్రెస్టింగ్ బుక్గా మనం కొంచెం సమీపించి దాన్ని తీసుకునే దాని కొరకై ఈ రీతిగా కొన్ని చేయబడుతూ వచ్చాయి. తర్వాత స్పిరిచువల్ కన్స్ట్రక్షన్, ఆత్మ సంబంధమైన కట్టడ ప్రస్తుతం అనేప్పుడు ద ఓల్డ్ టెస్టిమెంట్ అనగా పద్య గ్రంథాల్లో మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో పత్రికల్లో అది మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఫ్యూచర్ ద ప్రాఫిటిక్ కంప్లీషన్. సో ఇక్కడ ఐ థింక్ ఇట్స్ స్మాల్ మిస్టేక్ హియర్. యా, అక్కడ ఫ్యూచర్లో మనకు కనబడేటువంటిది ఏంటి అంటే అది చరిత్ర పుస్తకాలు మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత మరలా క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అక్కడ మనకి ఏమైనా కనబడుతుందంటే ప్రకటన గ్రంథాల్లో, తర్వాత అపోస్తులైన ప్రకటన గ్రంథములో మనకి ప్రవచనాత్మకమైనటువంటి ముగింపు అనేది కనబడతా ఉంది. సో బైబిల్ని ఒక 2 బిల్డింగ్స్గా మనం కట్టేటప్పుడు ఈ రీతిగా మనం దాన్ని పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్, ఇది కొంత ప్రాముఖ్యంగా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్నటువంటి మూల పదాలు ఏ రీతిగా దాన్ని చూస్తున్నామనంటే ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ప్రిపరేషన్, న్యూ టెస్టిమెంట్ అనేది రెవల్యూషన్. ఈ 2 కీవర్డ్స్. పాత నిబంధన అంతా కూడా అది సిద్ధపాటు, న్యూ టెస్టిమెంట్ అనేటువంటిది అది ప్రత్యక్షత. ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి సాయంకాలం అయ్యేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు నీడ చాలా నిటారుగా బారుగా కనపడుతుంటుంది. ఉదాహరణకు మన స్ట్రీట్లో ఉండేటువంటి ఒక కరెంట్ పోల్ అనుకుందాం. సో నీడను పట్టుకొని వస్తూ ఉంటుంటే మనం పిల్లర్ దగ్గరకు చేరతాం. సో ఈ నీడ అనేటువంటిది ఛాయారూపకముగా ఓల్డ్ టెస్టిమెంట్గా కనబడుతుంది. క్రొత్త నిబంధన అనేటువంటిది మెయిన్ పిల్లర్ దగ్గరకు వస్తున్నాం, అదే మనకు ప్రత్యక్షత అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా ప్రిపరేషన్ ఏంటో చూస్తాం. ఏంటి ఆ ప్రిపరేషన్ అంటే చూడండి, ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు. ఇన్ హిస్టరీ, చరిత్రలో. ఆ తర్వాత క్రీస్తు ఇన్ టైప్ అంటే క్రీస్తును పోలినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో బండ, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి టైపాలజీ, ఆ బండ క్రీస్తే. మన్నా అన్నాడు, టైపాలజీ, కాబట్టి ఆ జీవాహారం నేనే అన్నాడు, ఆ రీతిగా పోలికగా. ఆ తర్వాత ఇన్ ప్రాఫెసీ, ప్రవచనాత్మకంగా. ఆ తర్వాత ఫర్ ద చర్చ్, సంఘానికి ఇవ్వబడినటువంటి సిద్ధపాటు ఏమిటి అని అంటే అది ఈ నీడ, రక్షణ కొరకైనటువంటి అవసరత, ఆరాధన కొరకైనటువంటి అవసరత, తర్వాత సంఘంలో ఒక వ్యక్తి సిద్ధపడేదాని కొరకై కావలసినటువంటి విధేయత. సో ఫర్ క్రైస్ట్, ఫర్ ద చర్చ్, క్రీస్తుకు ప్రిపరేషన్ అవసరం ఉంది, సంఘానికి ప్రిపరేషన్ అవసరమైంది. అందుకని యోహాను మాట్లాడుతూ అంటాడు, ఆయన మార్గం ముందుగా సిద్ధపరచడానికి కొరకు వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. సో ఓల్డ్ టెస్టిమెంట్ అనేటువంటిది ప్రిపరేషన్. ఏంటి సిద్ధపాటు అని అంటే 2 అనగా 2 వ్యక్తులకు సిద్ధపాటు. ఎవరికి? క్రీస్తుకు సిద్ధపాటే, సంఘానికి సిద్ధపాటు. క్రీస్తుకు సిద్ధపాటు ఏంటంటే క్రీస్తు కొరకు సిద్ధపాటు కాదు, క్రీస్తు మనకు అవసరము, దాని కొరకైనటువంటి సిద్ధపాటు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు కనబడతా ఉంది. ఏ రీతిగానంటే చరిత్రలో కనబడతా ఉంది. ఆ తర్వాత క్రీస్తును పోలినటువంటి సంగతులు ఏదైతే ఉన్నాయో పోలికగా అవి కనబడతా ఉన్నాయి, ప్రవచనాత్మకంగా మనకు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత ఫర్ ద చర్చ్, సంఘము కొరకు
ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అని అంటే, సాల్వేషన్ కొరకైనటువంటి, రక్షణ కొరకైనటువంటి అవసరత, తర్వాత ఆరాధన కొరకైనటువంటి అవసరత. అంటే అర్థం ఏమిటి అని అంటే, పాత నిబంధనలో ఆరాధన విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎలా కనబడుతుందనంటే, కేవలము మనుషుడు అంటే ఆరాధికుడు ఎవరైతే ఉన్నారో, ఈ ఆరాధికుడు తాను చేసేటువంటి ఆరాధనలో పూర్తి పాలుభాగస్తుడు అవటానికి ఎక్కడ కూడా ఛాయలు లేవు. బలి అర్పించాలి, అది కూడా యాజకుడు అర్పించాలి. తనంతట తాను ఆరాధన కొరకు ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భం ఎక్కడ కనబడట్లేదు. కానీ క్రొత్త నిబంధనలకు వస్తే తనంతట తానే సజీవ యాగముగా ప్రభుకు అప్పగించుకున్నట. సో ద వర్షిపర్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఆ కారణం చేత అక్కడ పాత నిబంధనలో అది సిద్ధపాటుగా పరిగణిస్తూ ఉన్నాం. రక్షణ కొరకు కావచ్చు, ఆరాధన కొరకు కావచ్చు. అంతేకాకుండా ఒబీడియన్స్ కూడా అంతే. అక్కడ ధర్మశాస్త్రం మాత్రమే ఉంది, ఇక్కడ ఆత్మ ద్వారా ప్రతి లేఖనాలకు మనం విధేయత చూపించేటువంటి నూతనత్వంలోనికి మనం రాబడుతున్నాం. రెండవది, న్యూ టెస్టిమెంట్ లో ప్రత్యక్షత కనబడతా ఉంది, రెవల్యూషన్. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, క్రీస్తుని గురించినటువంటి సంగతి, ఫర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని గురించినటువంటి సంగతి ఎక్కడ కనబడుతుంది? ఆయన వ్యక్తిత్వము అనగా ఇన్ హిస్ పర్సన్, వ్యక్తిలో కనబడతా ఉంది, ఆయన పనిలో కనబడతా ఉంది. మూడోది, ఆయన రాజ్యములో కనబడతా ఉంది. సో రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆయన వ్యక్తిగా వచ్చి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత భూమి మీద ఆయన చేసేటువంటి కార్యాల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తాను చేసేటువంటి అద్భుత కార్యాల్లో కొన్నిసార్లు ప్రజలకు విశ్వాసం కలిగించేదాని కొరకే తాను అద్భుతాలు చేస్తే, మరికొన్ని సంగతులు ఏం చూస్తాము అని అంటే, ఆయన దేవుడు అని తను రుజువుపరుచుకోవటానికి ఆయన కొన్ని పనులు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇన్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యము అనగా సంఘమే ఆయన యొక్క రాజ్యము. అంతేకాకుండా భవిష్యత్తులో తన ప్రజలతో పాటు ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నటువంటి సంగతులు విశదీకరించి రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్లో, క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మనం చూస్తాం. ఆ తర్వాత ఫర్ ద ఆఫ్ ద చర్చ్, రెవల్యూషన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ప్రత్యక్షత. క్రీస్తు యొక్క ప్రత్యక్షత, సంఘం యొక్క ప్రత్యక్షత. ఏంటి సంఘం యొక్క ప్రత్యక్షత? ఇన్ ఇట్స్ లైఫ్, ఆ జీవంలో మనకు కనబడతా ఉంది. సంఘం యొక్క పరిచర్లో మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత మూడోది, సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణలో కనబడతా ఉంది. సో ఇవన్నీ కొంత క్రొత్తగా ఉండటాన్ని బట్టి ప్రారంభంలో మనకి ఏం అర్థం కాకపోవచ్చు, కానీ సో దీనిని మరొకసారి మీరు ఈ నోట్స్ అంతా కూడా చూసుకోండి. అవసరమైతే క్లాస్ కూడా యూట్యూబ్లో కూడా మనకి అది అప్లోడ్ అవుతుంది కాబట్టి లేటర్ యూ కెన్ కీప్ ఆన్ లిజనింగ్. సో కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్ని రెండు విషయాలుగా మనం తీసుకోవచ్చు. మరలా చెప్తున్నాం ఏంటంటే, ఏ పుస్తకాలు అయితే పరిమితి చేయబడ్డాయో, ఏ పదాలు అయితే పరిమితి చేయబడ్డాయో వాటికి మాత్రమే పరిమితి చేయబడినటువంటి కావు, కానీ బైబిల్ యాజ్ హోల్, బైబిల్ అంతటినీ ఒక క్లుప్తగా, ఒక నట్షెల్గా మనం చూడాలనుకుంటే ఏ రీతిగా చూడొచ్చు అనేటువంటి దానికి ఒక సింపుల్ వేలో మనం చూస్తూ ఉన్నాం. తద్వారా వీ కెన్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని సమీపించడానికి కొరకై అది మనకు ఆసక్తిని పుట్టిస్తుంది. సో ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, ప్రిపరేషన్ ఫర్ ద చర్చ్, ఓల్డ్ టెస్టిమెంట్లో సంఘము క్రీస్తు కొరకు సిద్ధపాటు, సంఘము కొరకైన సిద్ధపాటు. రెండవది క్రీస్తు యొక్క ప్రత్యక్షత, సంఘము యొక్క ప్రత్యక్షత అనేటువంటి సంగతులు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ ఫర్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధన కొరకు పాత నిబంధన ఎంత ప్రాముఖ్యమైంది? ఒకవేళ అన్ని విషయాలు నేను చెప్పకపోవచ్చు, ఒక 2-3 minutes చెప్పి ప్రభు చిత్తం అయితే మరలా నెక్స్ట్ సెషన్స్లో మనం కంటిన్యూ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధనకు చాలా అవసరము అనంటే, పాత నిబంధనలో చూసేటువంటి సంగతులన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనంటే అది క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 1 తిమోతి 3:16 చూస్తే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని అన్నాడు. ఇప్పుడు
క్రొత్త నిబంధనలో మనం చూసేటువంటి, లేదంటే ఉదాహరణకు పాత నిబంధన ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రమే కావచ్చు, లేదంటే మోషే యొక్క గుడారమే కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధనకు అవసరమో ప్రాముఖ్యము అని అంటే, బికాస్ ద రెవల్యూషన్ ఆఫ్ ద టబర్నాకిల్ ఆఫ్ మోసెస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్ గివెన్. అంటే మీరు 1 తిమోతి 3:16 కానీ మనం చూస్తే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అనేటప్పుడు అది పాత నిబంధనని కూడా కలుపుకుంది అనేది అర్థం చేసుకోవాలి. సో తద్వారా నేను క్రొత్త నిబంధన మాత్రమే తీసుకోవటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూడండి. ఆయన కీర్తనల గ్రంథములో బోధించినని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 25వ వచనం, లూకా సువార్త 24:25. ఎవరైనా చదవగలరా అన్మ్యూట్ చేసుకొని? అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. సో ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము సో వారికి క్రొత్త తెలిపెను. నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మోషేని జ్ఞాపకం చేస్తున్నాడు, తర్వాత ప్రవక్తల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఇన్సపరేబుల్. పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటిది రెండు విడదీయలేనటువంటి పుస్తకాలు. మరొక వచనం కూడా చూడండి, 44వ వచనం, 44. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ రైట్. ఇక్కడ మనం చూస్తే నేను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడేటప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథం అన్నప్పుడు మొదటి 5 పుస్తకాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల గురించి మాట్లాడుతున్నాడు, ప్రొఫెటికల్ బుక్స్. ఆ తర్వాత కీర్తనల గ్రంథం గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత, అవసరతను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మనము ఈ రోజుతో అంటే ఈ సెషన్ని మనం క్లోజ్ చేసుకుంటాము. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కీప్ ఆస్కింగ్. ఒక 2 minutes టైం ఉంది మనకి. ఒకవేళ ఏ డౌట్స్ లేవు అనుకుంటే వీ విల్ క్లోజ్.